సంఘము అనేది ఏంటి? మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మీరంత విశ్వాసులైన వాళ్ళు కనుక ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. సంఘం అంటే ఏంటి అసలు? సంఘం అంటే మనం ఏమనుకుంటాం? ఒక బిల్డింగ్ ఉండాలి, లేకపోతే ఒక నీడ ఉండాలి, తర్వాత మంచిగా కూర్చోడానికి ఉండాలి, లైట్లు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, ఇలాంటివి మనం అనుకుంటాం. అదే మందిరము, ఇది సంఘం అని అనుకుంటాం. ఇంకా కొంచెం నామకార్థంగా ఉన్నవాళ్ళైతే ఒక చర్చికి సిలువ పైన గంట, ఇవన్నీ చూస్తారు. అది లేకపోతే ఇదేం చర్చ్ అండి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ సంఘం అనేది అది కాదు. ఇవి మనమంతా కలిసి ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన మందిరం, పరిశుద్ధ మందిరం ఇది. ఇందులో ఆయన నివాసం ఉంటాడు. ఎందుకు నివాసం ఉంటాడు అని అంటే, ఆయనను ఆరాధించే మనమంతా ఇక్కడ చేరి మనము పరిశుద్ధులైన దేవునిని ఆరాధిస్తున్నాం. మనమంతా ఐక్యంగా సఖ్యంగా సహవాసంతో ఇక్కడ కూడుకొని పాడుతున్నాం, వర్షిప్ చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఇంకా కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవడానికి ఇదిగో దేవుడు నిర్ణయించిన ప్రార్థనా మందిరం ఇది. అయితే ఇక్కడ చేర్చబడిన మనము విలువైన వ్యక్తులం. ఆమేన్. మనల్ని ఆయన సమకూర్చాడు, ఆయన మనల్ని పోగు చేశాడు, మనల్ని ఒక సంఘంగా చేశాడు. చాలామందికి సంఘం అంటే వేరే విధంగా భావం ఉంటుంది. కానీ సంఘము అనేది ఏంటో నేను కొన్ని విషయాలు మీతో చెప్తూ వస్తాను. మీరు జాగ్రత్తగా మాటలు వినాలి. సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క విశేషతను కూడా మీరు తలపోసుకోవాలి. అది మీ గుండెల్లో స్థిరపరచుకోవాలి. అసలు సంఘం అంటే ఏంటి అంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలోని మాటలు చాలాసార్లు చదువుతుంటాము. ఆ మాట చూడండి ఒకసారి. కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలండి. ఇక్కడ సంఘాన్ని ఒక శరీరం అని, ఈ శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు అని పరిశుద్ధుడైన పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈ మాట సంఘంలో ఉన్న మనందరికీ గుర్తుండాలి. ఏమని గుర్తుండాలి అనంటే, సంఘము ఆయన శరీరము. అందరు చెప్పండి. సంఘము ఎవరి శరీరం? ఆయన శరీరం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు అనంటే క్రీస్తు. అంటే క్రీస్తునకు అంటు కట్టబడినది సంఘము అనేది. దీంట్లో ఎవడి పెత్తనం లేదు, ఎవడి అజమాయిషి లేదు. ఎందుకంటే ఇది ఆయన శరీరం. ఆమేన్. ఇది ఆయన సొంతం. ఆమేన్. ఇది ఆయన శిరస్సునకు అంటు కట్టబడిన అవయవములతో కూడిన సమూహం, ఒక సంఘం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం కదా కట్టుకుంది ఈ సంఘం అనుకుంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం హెల్ప్ చేస్తేనే కదా, మనం సహాయం చేస్తేనే కదా కట్టబడింది ఈ సంఘం అని అనుకుంటాం. అయితే సంఘము అనేది మన అజమాయిష్తో, మన పాలనతో, మన యొక్క సహకారాలతో నిర్మించబడింది కాదు. ఈ సంఘము అనేది దేవుడు నిర్మించింది. ఆమేన్. ఈ సంఘము అనేది ఆయన శరీరం. ఈ శరీరానికి ఆయన శిరస్సు కనుక, ఆయన శిరస్సులో నుంచి వచ్చిన ప్రతి ఆలోచన నెరవేర్చగలిగినది ఆయన శరీరం. నా శిరస్సు ఉంది, నా శరీరం ఉంది. నా శరీరం అంతా కూడా దేని మాట వింటుందంటే, నా శిరస్సు మాట వింటుంది. అంటే నా తలలో ఏ ఆలోచన వస్తే, ఏ తలంపులు వస్తే, ఏ కోరికలు వస్తే, ఏ ఉద్రేకాలు వస్తే అవన్నీ నెరవేర్చబడతాయి నా శరీరంలో. ఎందుకంటే ఈ శరీరం ఆ శిరస్సునకు అంటు కట్టబడి ఉంది, లేక అమర్చబడి ఉంది. ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. అంటే సంఘము అనేది ఒక వ్యక్తితో కూడింది కాదు, ఒక సమూహం. ఇప్పుడు మనం ఇంతమందిగా కూడి ఉన్నా, ఇక్కడ కూడి ఉన్న వారందరూ ఆ శిరస్సునకే లోబడాలి.
ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరమైనా అయి ఉండొచ్చు. నేను పాస్టర్ని అయి ఉండొచ్చు, సంఘానికి కాపర్ని అయి ఉండొచ్చు, మీరు ఈ సంఘంలో విశ్వాసులు అయి ఉండొచ్చు, కొంతమంది పెద్దలు అయి ఉండొచ్చు, సంఘ పెద్దలు, మరి కొంతమంది పరిచారకులు అయి ఉండొచ్చు, మరి కొంతమంది మందిరానికి, ఈ సహవాసానికి, ఈ సంఘానికి చాలా ఖర్చు పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ సహవాసం కొరకు అహర్నిశలు ప్రార్థించిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఎవరైనా కానివ్వండి, మనం ఎవరమైనా కానివ్వండి, ఇక్కడ హెచ్చు తగ్గులేవి లేవు. ఇక్కడ వారు వేరు వీళ్ళు వేరు అనేది ఏమీ లేదు. ఎవరైనా మీరు 15 లక్షల రూపాయలు ఈ మందిరికి ఖర్చు పెట్టిన వాళ్ళైనా, లేక ఈ సహవాసం కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళైనా, లేక ఈ సహవాసం పునాదుల దగ్గర నుంచి కాపాడుతూ వస్తున్న వాళ్ళైనా, ఎవరైనా కానివ్వండి, సంఘము అనేది ఆయన శరీరం. ఈ శరీరం ఆ శిరస్సున్న కొంటే యేసుక్రీస్తు అనే శిరస్సుకి అంటు కట్టబడి ఉన్నప్పుడు ఈ సహవాసంలో ఉన్న ఎవరైనప్పటికీ కూడా ఆయా ఆలోచన నెరవేర్చగలిగిన వారమే కానీ, ఏమండి మేము ఈ సహవాసం ప్రారంభం నుంచి ఉన్నాము, మీరు నిన్నగాక మొన్న వచ్చారు కనుక మేము చెప్పిందే జల్లాలి, మేము చెప్పిందే నెరవేరాలి అని ఎవడు తలెత్తేదానికి లేదు. ఏమంటే నేను బాప్తిసం పొంది 30 సంవత్సరాలు అయింది గనుక నాకు అన్నీ తెలిసిపోతాయండి, నాకు కళ్ళు మూసుకుంటూ దర్శనాలు వచ్చేస్తాయండి, నేను ప్రార్థన చేశానంటే అన్నీ నెరవేరిపోతాయండి, అందుచేత నా ఇష్టానుసారంగా నేను నడుస్తాను, నాకు అన్నీ తెలిసిపోతాయి, నాకు మంచి వరం ఉంది అని మనష్టానుసారంగా మనం చేసేదానికి లేదు. ఎందుకంటే మనకు శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ శిరస్సులో నుండి వచ్చే ప్రతి ఆలోచన మనం నెరవేర్చగలిగిన శరీరమై ఉండాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ శరీరం ఇక్కడ కూడి ఉన్న వాళ్ళంతా ఒక శరీరం. ఆమేన్, ఆమేన్. మీకు ఎన్నో కులాలు ఉండొచ్చు కదా, ఇంకా కులాల దగ్గరికి వెళ్ళారంటే చాలా ఉంది కథ, చాలా ఉంది కథ. ఎందుకంటే అదొక అంటువ్యాధి, లేకపోతే కులము అనేది ఒక ఏసన్న గారి భాషలో చెప్పాలంటే మీకు బాగా తెలుసు ఆయన, గజ్జి. అదొక గజ్జి. బస్ స్టాండ్లోనైనా, గుళ్ళోనైనా, బడిలోనైనా వాడు పని మీద వాడు ఉంటాడు, వాడికి దాంట్లో ఉండే సుఖం ఎక్కడ దొరకదు, అంతే. అదొక గజ్జి. ఇక్కడ కుల ప్రసక్తి లేదండి. మీరు ఏ కులమో, ఏ గోత్రమో, ఏ రంగో, ఏ ఛాయో, ఏ ప్రాంతమో, ఏ వర్ణమో, ఏ వర్గమో ఏమీ లేదు. ఈ సహవాసంలో చేరిన, లేక యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన, యేసుక్రీస్తు నామాన చేర్చబడిన ప్రతి ఒక్కడు ఒక్క శరీరం. ఒక శిరస్సుకు అంటుకట్టబడిన 10 శరీరాలా చెప్పండి? ఒక తల్లికి 2 కవలలు పుట్టారు, ఒకే తల 2 శరీరాలు, ఒకే శరీరం 2 తలలు. అది ఆరోగ్యకరం కాదండి, అది సున్నితమైన లేకపోతే చూడముచ్చటైంది కాదండి. అర్థమవుతుందా? ఇంకొక మాట కూడా ఏంటంటే, ప్రపంచంలో ఈరోజున ఎన్ని సంఘాలు ఉన్నాయో మనకు తెలిసినవి లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్టు, పెంతెకోస్తు, ఇంకా ఇండిపెండెంట్గా చేసుకునే వాళ్ళు, హోసన్నా, మనకు తెలిసినయే. మరి ప్రపంచమంతా మనకు తెలియనివి చాలా ఉన్నాయి పేర్లు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ సంఘాలన్నీ కూడా కలిసి ఒక శరీరమేనట. చప్పట్లు కొట్టండి ప్రభువుకి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూసారండి, మనమేమో గుంజేసుకుంటున్నాం, ఈ సంఘం నాది, ఈ సంఘం నాదని. అసలు సంఘం అంటే ఏంటో తెలియకుండానే సంఘంలో మనం చేరిపోయినాం. సంఘం అనేది ఒక శరీరం అండి, ఒక శరీరం. మనం 10,000 మంది కూడుకొని ఉండొచ్చు, 5,000 మంది ఉండొచ్చు, 2,000 మంది ఉండొచ్చు, లేకపోతే 5 మందే ఉండొచ్చు. చిన్న శరీరమా అన్నాడు ఆయన. చిన్న శరీరం పెద్ద శరీరం ఉంటుందా? లేదు. అసలు సంఘం అంటేనే ఆయన శరీరం అండి. దాంట్లో ఆ సహవాసంలో ఆయన శరీరంలో 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 50,000 మంది ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎంతమంది మనం కూడి ఉన్నా, ఎన్ని చోట్ల మనం కూడి ఉన్నా,
సంఘము అనే పదం వచ్చిందంటే, సంఘము అనే అనుభవం ఉందంటే అది ఆయన శరీరమే. ఒక్క శరీరం, ఒకే ఒక శరీరం. అంటే మనము అందరూ కలిసి ఒక్క శరీరము వలె ఎందుకు ఉండాలి? ఉంటున్నారా నేను చెప్పే మాట? మా చౌదరి వరకు అందరం మేము చౌదరి సంఘాన్ని కట్టుకుంటాము, మా రెడ్ల వరకు మేము రెడ్లు సంఘం పెట్టుకుంటాము. అర్థమవుతుందా? ఇంకా చాలా ఉన్నాయి కదా. అలా ఉండకూడదట. ఎందుకు ఉండకూడదు అంటే, మనం ఒక శరీరముగా ఎందుకు ఉండాలంటే, ఈ శరీరము నాకు ఒక శిరస్సు ఉంది, ఆ శిరస్సులో నుంచి వచ్చే ఆలోచనే సంఘం నెరవేర్చాలి కనుక ఆ యొక్క శిరస్సులో నుంచి వచ్చే ఆలోచన నెరవేర్చడానికి ఈ సంఘాలు ఎన్నైనా ఒక శరీరముగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, ఏంటి మీరు వాళ్ళలో కలుసుకున్నారేంటి? వెళ్ళే ప్రభు నమ్ముకున్నారులే, బైబిల్ చదివితే చదువుకున్నారులే, ప్రార్థన చేస్తే చేరారులే, వాళ్ళతో కూర్చోబోకండి, వాళ్ళ దగ్గర ఉండదు, మనం సపోర్ట్ అట్లా అంటారు. కానీ ఒక శిరస్సులో నుంచి ఆలోచన శరీరంలోనికి రావాలంటే ఎంతమంది అయినా, ఎన్ని సంఘాలైనా, ఎన్ని చోట్ల ఉన్న సంఘాలైనా ఇవన్నీ ఒక్క శరీరముగా మారాలి. ఒక్క శరీరముగా ఎలా మారుతాం చెప్పండి? ఇప్పుడు మీకేమో వర్షం వస్తుంది, కొంతమందికి మీలో ఏమో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంటుంది. ఉంటారు ఇట్లాంటి శాడిస్టులు. వర్షం ఇప్పుడు గడగడగడ చలి పుడుతుంటే, ఇప్పుడు కనుక ఐస్ క్రీమ్ అది తింటే ఏమవుతుంది? ఆ టేస్ట్ అది మనం ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ ఈ టైంలో కొంతమందికి వర్షం పడుతుందా, వేడిగా కాఫీ తాగితే అనిపిస్తుంది ఒకరికి. ఏంది మీకు శోధన రప్పిస్తున్నాను ఏంటి నేను? మళ్ళీ కొంతమందికి ఏమనిపిస్తుంది, వేడిగా చపాతీ చేసుకొని వేడిగా చపాతీ నాటుకోడి కూర వేసుకొని, వాళ్ళ టేస్ట్ అది మనం ఏం చేస్తా? ఒకరికున్న అభిలాష, ఒకరికున్న అభిష్టం మరొకరికి లేకపోవచ్చు. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఇన్ని అభిష్టాలు కలిగిన మనం, ఇన్ని ఆశలు కలిగిన మనము ఒక్క శరీరముగా ఉంటేనే, ఒక్క శరీరముగా మారితేనే, ఒక్క శరీరముగా వస్తేనే ఆ శిరస్సులో నుంచి ఆలోచన వచ్చేది. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? మనకి ఎన్ని ఆలోచనలున్నా, మనకి ఎన్ని ఇష్టాలున్నా, మనకి ఎన్ని కోరికలున్నా, మనకి ఎంత ఇదున్నా, అవన్నీ చస్తే కానీ సంఘంలో మనం చేరలేము. మీకు అర్థమైందా? అవి చస్తే కానీ సంఘంగా మనం రూపుదిద్దబడలేము. అవి చస్తే, అవి విడిచిపెడితే కానీ. యేసన్న గారు చెప్తే విన్నాను నేను. ఏదో ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. అయ్యా మా సంఘం 10 గంటలకి ప్రారంభం అంటే యేసన్న గారికి అలవాటు మీద 10 గంటలకి వెళ్ళాడంట అక్కడికి. దేవుళ్ళు ఒక్కరు లేరంట చర్చిలో. మీరు 10 గంటలకు అన్నారు, నేను 10 గంటలకు వస్తే ఒక్కరు లేదు ఏంట్రా బాబు అని అక్కడ ఒక ఆయన పెట్టుకుంటుంటే అన్నాడు, ఏమయ్యా ఎన్ని గంటలకి? అయ్యా 10 గంటలకి అంటారు కానీ వస్తారా ఏదో ఒక టైంలో అన్నారంట ఆయన. ఇదేం కరవరా బాబు అని. సరే ఇంక మళ్ళీ వెనక్కి రాలేడు కదా, అక్కడ కుర్చీలో కూర్చో ఉన్నాడంట. 10 గంటలకు అన్నారు కానీ 12:30కి దేవుళ్ళ ఆదివారం కదా, అది శుభ్రంగా వండుకొని ఎట్టబోయానని ఒక ముద్ద తిని తీరిగ్గా వస్తున్నారంట, ఉసూరుమంట. సరే వస్తే వచ్చారులేండి. ఇంకా యేసన్న గారు కూడా అక్కడ కూర్చున్నాడు. ఆ మొత్తం కలిపి ఇంచుమించు 12-1 గంటకల్లా ఒక 10 మంది వచ్చారంట. కూర్చొని పాటలు స్టార్ట్ చేశారంట. ఎవరు కూడా అక్కడ నిలబడి పలానా పాట పాడండి, ఆరాధించండి అని ఎవరు నడిపించట్లేదంట. ఎవరు కావాల్సిన వాళ్ళు మైక్ తీసుకుని వాళ్ళు పాడుకుంటున్నారంట. ఇది ఏంట్రా కాపరేడి, మా అందరికి మా కాపరు ఉండాలి కదా, నడిపింపు ఉండాలి కదా, ఏంటిది అనవసరంగా అసలు నన్ను పిలిచిన ఎట్టబడి ఇంతవరకు అడ్రస్ లేడు. సరే వస్తాడులే అని కూర్చొని ఉంటే, సరే వాళ్ళలో ఒక 5-6 మంది
అప్పుడే కొత్తగా అది వస్తూ ఉన్నారంట మగాళ్ళు. ఏసర్ గారు కూర్చొని చూస్తూ ఉన్నాడంట. ఒక ఆయన చొక్కా కూడా లేకుండా టవల్ ఒకటి పైన వేసుకుని చింతముద్దులాగా ఉన్నాడంట. నల్లగా తారు డబ్బాలాగా పొట్ట నల్లగా పొట్ట మెరిసిపోతుందంట. నిక చొక్కా కూడా లేకుండా టవల్ ఒకటి పైన వేసుకుని పంచి కట్టుకొని వచ్చి ఆ వెనక కూర్చున్నాడంట. యేసన్న గారి చిత్రంగా చూస్తున్నాడంట. ఎంత వీళ్ళూరైనా మాత్రం చొక్కా లాగా తిరుగుతున్నాడంటే ఏదేంట్లో ఆదాం తిరిగినట్టు అని చూస్తున్నాడంట ఈ చిత్రంగా. అంతలో పాట అయిపోయిందంట. యేసన్న గారు ఆయన విచిత్రంగా చూస్తూనే ఉన్నాడంట. వెంటనే ఆయన అన్నాడంట, అమ్మాయి మార్తమా ఆ పాట పాడు. రాలేదు ప్రభు జయముండలా ఆ పాటల్లో ఆ పాట పాడు అన్నాడంట. సంఘంలో మీకు అర్థమవుతుందా? అక్కడి నుంచి ఆయన కేకేసి అన్నాడంట, రాలేదు ప్రభు జయము ఆ పాట ఉంది కదా అది పాడు, నాకు బలిష్టం ఆ పాట అంటే ఆ పాట పాడు అంటే ఆ వెనక్కి తిరిగి అనిందంట, నువ్వు రాకముందే పాడేసావు ఆ పాట అనిందంట. అంటే నేను వచ్చానుగా మళ్ళీ పాడు. చూసారండి, ఆయనకి ఇష్టమంట అది. అందుకని పాడేసినా కూడా పాడాలంట. అంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలన్న అభిలాష. ఇది దేవుని సంఘంలో అటు కుదురుతుందా? ఎన్నో ఇష్టాలు ఉండొచ్చు. నీ కాఫీ తాగాలనిపిస్తుంది, ఆమెకేమో చపాతీ తినాలనిపిస్తుంది, ఈయనకేమో కొంచెం వేడివే ఎన్నో అవి నెరవేర్చుకుంటే సంఘం ఎట్లా అవుతుంది ఏంటి? ఇంకొక ఆయన వచ్చి చెప్పండి యేసన్న గారికి, ఏమేమండి యేసన్న గారు అండి ఆదివారం ఒక్కరోజుగా జనం వస్తారు, మిగతా రోజులు ఖాళీ కదా, కోళ్ళ ఫారం పెట్టండి అన్నాడంట. మనుషుల ఫారానికి స్థలం లేదు ఇక్కడ. యేసన్న గారు అన్నాడంట, కోళ్ళ ఫారమా అంటే కాదండి ఆదాయం ఎక్కువ ఉంటుందండి, డబ్బులు వస్తాయండి, ఇంకా ఎక్కువ చేయొచ్చు సేవ. యేసన్న గారు అన్నాడంటే, ఎవరి పిచ్చోడా, నేను సేవ చేయాలి కానీ నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ అంటారా? డబ్బుల కోసం చేయాలి సేవ? డబ్బుల కోసం పెట్టాలన్నా నేను కోళ్ళ ఫారం ఏంటి? ఇంకా ఏ కోడి గుడ్డు పెట్టిందా, ఏ కోడి గుడ్డు పెట్టలేదు ఎత్తుకుంటూ తిరగాలనా? నా సేవకు డబ్బులే కావాలనుకుంటే కోళ్ళ ఫారమే పెట్టాలనా? నా పరిచర్యకు అవసరాలు తీర్చబడాలనుకుంటే నేను వేరొక మార్గంకి వెళ్ళాలనా? ధారాళంగా నా చేతికి పైసలు ఇచ్చి సేవ చేయడం బాబు అని ప్రోత్సహించిన నా విలువైన ఆత్మలు లేరా? హేళరా బాబు వెళ్ళ. ఆమె మళ్ళీ అన్నాడట, కాదండి ఎవరన్నా మనకు పెద్దవాళ్ళు పాస్టర్లు వచ్చినప్పుడు మన దగ్గర కోళ్ళు ఉంటే కోసి పెట్టచ్చు కదా అన్నాడట. అన్ని దరిద్రపాలు వచ్చిండ్రు. వెంటనే యేసన్న గారు భలే ఆలోచన చెప్పేవరా అని అనలా. యేసన్న గారు అన్నాడట, నీ ఆలోచనలు నా ఆలోచనలు నెరవేర్చుకునేది కాదు సంఘం. ఈ సంఘం ఆయన శిరస్సుకు అమర్చబడి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఘం ఆయన శిరస్సుకి అమర్చబడి ఉన్నప్పుడు ఆ శిరస్సులో నుంచే ఆలోచన రాగలగాలి. ఆ ఆలోచన నెరవేర్చగలిగితేనే సంఘం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన ఏమంటాడు, ఏమండి పాస్టర్ గారు అండి, మన చర్చిలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారండి, ఈ ఉద్యోగస్తులందరికీ మనం ఒక ఆఫర్ పెడదామండి అని చెప్తాడు. పాపం ఆయన చెప్పింది మేలే అయి ఉండొచ్చు, కాదనట్లే. ఆయన చెప్పింది సమాజానికి మేలే కలగొచ్చు, నేను కాదనట్లే. మన సంఘంలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు కనుక వాళ్ళ పేర్లను తీసుకొని, వాళ్ళ ఫోన్ నెంబర్లను తీసుకొని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను తీసుకొని ఇదిగో ఇలాంటి ఆఫర్ పెట్టి, అర్థమవుతుందా, వాళ్ళ కుటుంబాలకి మేలు జరిగేటట్లు ఇది పెడదాం, మంచిదే కాదనట్లే. కానీ నీ ఆలోచన నెరవేర్చుకోవడానికి ఇది వేదిక కాదు. ఈ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన మనం నెరవేర్చడానికి, ఆయన చిత్తం మనం నెరవేర్చడానికి, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి, మనం ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమైనా, మనం ఏ ప్రాంతాలలో ఉన్న వాళ్ళమైనా, ఏ కులగోత్రాలలో పుట్టిన వాడమైనా అవన్నీ విడిచిపెట్టి ఒక్క శరీరముగా వచ్చి ఆ శిరస్సుకి మనం అంటుకట్టబడితేనే కానీ, ఆ ఆలోచన నెరవేర్చబడితేనే కానీ మనం సంఘము అని పిలువబడడానికి ఆధారాలు లేవండి. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, వినాలి.
ఇక్కడ సంఘము అనేది ఆయన శరీరం అయితే, సంఘము అనేది ఆయన శరీరం అయితే, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, సంఘము అనేది ఆయన శరీరం అయితే, శరీరము అనేది జీవముతో కూడి ఉంటుందండి. అర్థమవుతుందా? శరీరం ఎలా ఉంటుంది? జీవము లేకపోతే దాన్ని ఏమంటారు? మీకు అది కూడా తెలీదా? నిన్నటిదాకా పేరు పెట్టి పిలిచారు, రాత్రి చనిపోయాడు ఆయన. ఉదయాన్ని చూడడానికి వెళ్ళేమంటారు? ఇదే నేను భయపడతా చెప్తున్నారేంటి? భయమా? గట్టిగా చెప్పండి. మరి రాత్రి పేరు పెట్టి పిలిచావుగా, అన్నయ్య ఎట్టుందో అన్నయ్య అంటువే. రాత్రి చూడడానికి వెళ్ళి బావా ఎట్టుందో బావా అన్నావు కదా, మరి సచ్చినోడి దగ్గరికి వెళ్ళి బావా అనవేమి? జీవం లేకపోతే అది శవం అవుతుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము జీవము కలిగిన శరీరం. చూడండి ఆ మాటని పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. దేవుని మందిరంలో అంత తాపకూడదు, ఆపల మరలా అంటాడు, దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘం. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఈ సంఘం లేక ఈ శరీరం ఏంటంటే ఇది? నోళ్ళు తెరిచి మాట్లాడండి. జీవము గలది అంటే అర్థం ఏంటి? జీవము కలిగినప్పుడు దానిలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని కదలికలు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. ఇవి లేకపోతే నిర్జీవం కదా. జీవానికి నిర్జీవానికి ఏంటి వ్యత్యాసము అని అంటే, ఈ జీవము కలిగిన సంఘంలో, జీవము కలిగిన శరీరంలో కొన్ని కదలికలు, కొన్ని అనుభవాలు ఉంటాయండి. అవి ఏవి లేకపోతే నిర్జీవం, సచ్చిన స్థితి అండి. మనము దేవుని సంఘము అన్నప్పుడు ఎలాంటి దేవుని సంఘం ఇది అంటే, సజీవమైన జీవము కలిగిన దేవుని శరీరం అనేది సంఘం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కానీ యుగ యుగములకు చెప్పండి నాకు సమాధులు పండగ చేయాల్సిన అవసరం లేదంటాడు ప్రభు. సమాధి దగ్గరికి వెళ్ళి పూలదండేసి మోంబొత్తి వెలిగించి అగరబొత్తులు వెలిగించి చెంపలు కొట్టించుకొని గుజ్జులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను యుగ యుగములు సజీవుడను అన్నప్పుడు ఆ సజీవమైన శరీరంలో మనమంతా ఉన్నామండి. ఈ మనమంతా ఉన్నాము అని అంటే మనము ఆ సజీవమైన కార్యములు, జీవము కలిగిన కార్యములు చేయగలిగిన వారమై ఉండాలి. అర్థమవుతుందా? మనము సజీవమైన సంఘంలో ఉన్నాము అనడానికి ఏంటి గుర్తులు ఏంటి చెప్పండి? ఆ అమ్మ కళ్ళు మూసుకొనే ఉంది. ఏమ్మా నిద్రపోతున్నావంటే నేను నిద్రపోవట్లేదు అంటది. నువ్వు నిద్రపోవట్లేదు అనడానికి గుర్తులేంటి? అప్పుడు ఏమంటది నన్ను, నేను నిద్రపోతున్నాను అనడానికి, నేను నిద్రపోతున్నాను అని చెప్పడానికి గుర్తులేంటి? కళ్ళు మూసుకొని ఉన్నావుగా. నీకు అర్థమైందని నేను చెప్పింది. నువ్వు మెలకువగా ఉన్నదానివి, కళ్ళు తెరుచుకుని కనుక వాక్యం వింటా ఉంటే ఆ మాట రాదు. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటివి, ముసుకేసుకొని పెద్ద ముసుగు, కళ్ళు మూసుకొని ఉంటివి, మరి నిద్రపోతున్నావు అనకి ఇంకేమనాలి? నిద్రపోతున్నావు అనడానికి గుర్తు ఏంటంటే కళ్ళు మూసుకొని ఉన్నావు. మరి మనం జీవము కలిగిన సంఘంలో ఉన్నాము అనడానికి గుర్తేంటి? జీవము కలిగిన క్రియలు మన యందు ఉంటేనే మనం జీవము కలిగిన సంఘంలో ఉన్నాము అనడానికి గుర్తు. అందుకే వాక్యంలో మీ నిర్జీవమైన క్రియలు విడిచి
మీ ప్రాచీన స్వభావములను విడిచి, మీ ప్రాచీన స్వభావములను పరిత్యజించి, ఇవన్నీ దేనికి సంబంధించినవి అనంటే ఆ యొక్క నిర్జీవమైన క్రియలలో నుంచి జీవము కలిగిన క్రియలలోనికి మనం రావాలి. అది దేవుని సంఘమే అయితే. ఆమేన్. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను దేవుని సంఘమా కాదా? నేను దేవుని సంఘమునకు చెందినవాడనా కాదా? నీవు దేవుని సంఘమునకు చెందిన వ్యక్తివే అయితే జీవము కలిగిన క్రియలు నీ యందు ప్రత్యక్షమవ్వాలి. అది లేకపోతే, ఏది లేకపోతే? బ్యాడ్జీ కాదు, సంఘ సభ్యత్వం కాదు, రిజిస్టర్లో పేరు కాదు. ఏమయ్యా మా ముసలాడు చచ్చిపోయాడాయా, ఏం చేయమంటావు అమ్మా? సమాధి మీరే చేయాలి. అమ్మా ఎప్పుడు చర్చిలో కనబడ్డవాడు కాదే మీ ముసలోడు. చర్చిలో కనబడకపోతే ఏమైంది? రిజిస్టర్ పుస్తకంలో చూడు, మా ముసలోడు పేరు ఉంటుందే. ఆ ముసలోడు చిన్నప్పుడు ఎప్పుడో రిజిస్టర్లో పేరు రాయించాడంట. అర్థమైందా? పెంట దెబ్బల మరియదాసు, పెంట దెబ్బల మరియదాసు అని రిజిస్టర్లో పేరు రాయించాడంట. ఇప్పుడు ఈమెమంటుందంటే మనవరాలు, మా తాత చచ్చిపోయాడు. అమ్మ మీ తాత ఎప్పుడు చర్చిలో కనబడ్డాడు, మందిరం కనబడకపోతే ఏమైందాయా? రిజిస్టర్లో చూసుకో. అర్థమవుతుంది? రిజిస్టర్లో కాదు ఉండాల్సింది. నేను ఎంత భక్తుడినో ఎంత భక్తురాలనో ఫలాను వాళ్ళని అడుగు, అది కాదు ఉండాల్సింది. జీవము కలిగిన క్రియలు నీలో ఉంటేనే నీవు దేవుని శరీరం అనేది సంఘం. ఆ జీవము కలిగిన క్రియలు నీ యందు లేకపోతే నీవు దేవుని సంఘమునకు సంబంధించిన వ్యక్తివి. నువ్వు 15 సంవత్సరాల నుంచి రా, 7 సంవత్సరాల నుంచి రా, లేకపోతే 30 సంవత్సరాల నుంచి రా, లేకపోతే చాలా అందరికంటే సీనియర్ అయి ఉండు, ఏమైనా పర్లేదు నీ క్రియలను బట్టి. ఎందుకంటే ఆయన శరీరం నిర్జీవమైనది కాదు. ఆయన శరీరంలో నిర్జీవమైన కదలికలు ఉండవు. ఆయన శరీరంలో నిర్జీవమైన క్రియ కనబడదు. అది జీవము కలిగినది, అది సజీవమైనది కనుక ఆ సజీవమైన క్రియలు మన యందు ఉంటేనే. ఇప్పుడు నా చెయ్యి ఉందనుకో, నా చేతిని ఇలా నేను లేపలేకపోతే అది సజీవమైనది అని ఎలా చెప్తామండి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఫుల్గా రాత్రి అయితే ఫుల్గా తాగి ఊడికి తెలియకుండా మొహం ఉబ్బేటట్టు నిద్రపోతున్నావు అనుకో, ఏంటి మళ్ళీ చర్చియే, పాటలే, కార్యక్రమాలే, కానుకలే, పండగలే, ఈస్టరే, రిజిస్టరే. కానీ ఎవరికి తెలియకుండా మాత్రం ఫుల్గా తాగి మొహం ఉబ్బేటట్లు పడుకుని నిద్రపోతున్నావు. ఉదయాన్నే లేచి అబ్బా గ్లామర్ కింగ్. ఇది బలం కాదు, ఇది బలుపు. కొంతమంది బలుపుని చూసుకొని బలం అనుకుంటారు. అర్థమవుతుందా? ఫుల్గా దాగి మొఖం ఉబ్బిపోయేసరికి అద్దం దగ్గరికి వెళ్ళావా అంటే 10 గంటలకు చూడాలి, మొఖం ఎండిపోద్ది తాటేకి చేపలాగా. అది బలం కాదు, బలుపు. మరి నిర్జీవమైన క్రియలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు సజీవమైన సంఘంలో నేను సంఘం అనేదానికి ఎలా కుదురుతుంది? చర్చికి వస్తేవి, సాక్ష్యం చెప్తేవి, కానుకేస్తేవి, ఆదివారం సాయంకాలం మర్రా ఇల్లు తిరిగి వడ్డీ డబ్బులు వసూలు చేస్తేవి. వడ్డీ డబ్బులు 10 రూపాయల వడ్డీ అంట. మరి నువ్వు నిర్జీవమైన క్రియలు చేస్తూ సజీవమైన సంఘం అనడానికి లేదు కదా. ఒక శిరస్సుకు అంటగట్టబడి ఉన్నాను అని చెప్పడానికి లేదు కదా. ఆ శిరస్సులో నుంచి వచ్చే ఆలోచనలను నెరవేర్చే సజీవమైన క్రియలు నీ యందు లేవు కదా. అన్నప్పుడు నువ్వు దేవుని సంఘం ఎలా అవుతావు? ఆ సంఘం ఆయన శరీరం ఎలా అవుతుంది? ఆయన శరీరం కాకపోతే ఆ శిరస్సుకి ఎలా అంటగట్టబడతావు? అయ్యా నేను దేవాలయాలు కొట్టాను, దాన ధర్మాలు కూడా చేశానయా, కరోనా వచ్చినప్పుడు పులిహోర పొట్లాలు ఆటోకేసుకుపోయి పంచానయ్యా నేను.
నీ ముఖం కూడా పులిహోర పొట్టలాగే ఉంది రాబోయా. అసలు నేను చేసిన కార్యక్రమాలు ఎవడు చేశాడాయా? ఒరే మంచిదే, మరి ఇప్పుడేంటే నన్ను రాని లోపలికి. అసలు నా శరీరం కాదు కదరా నువ్వు. మరి దెయ్యాల కొట్టు నేనే. నువ్వు దెయ్యాల కొట్టు, దాన ధర్మాలు చేయి, ఎన్నన్నా చెయ్యి. నీవు సజీవమైన క్రియలు, జీవము క్రియలు, జీవము కలిగిన క్రియలు నీ యందు లేకపోతే. ఆ తమిళనాడులో ఎక్కడో యేసన్న గారు ఒక చర్చికి వెళ్ళాడంట. నేను ఇది ఈరోజే కాదు, రాబోయే రోజుల్లో కూడా దీని అట్లా కొనసాగిస్తాను. కొన్ని రోజులు చెప్తాను, మీరు వినండి. సంఘం, మన శీర్షిక, మన టైటిల్ సంఘం. యేసన్న గారు అక్కడికి వెళ్ళాడంట, తమిళనాడులో ఒక చర్చికి. ఎప్పుడు నిండలేదంట చర్చి, ఆ పెద్ద చర్చి. ఆ రోజు నిండిందంట. యేసన్న గారు వస్తున్నాడు అని అందరూ వచ్చి పడేశారు అంతే. గుంపులు గుంపులు జనం వచ్చి నిండిపోయింది చర్చి. ఆ చర్చి కట్టిన అప్పుడు వచ్చారంటే ఎప్పుడో, ఆ తర్వాత అందరు ఎప్పుడు రాలేదు. ఆ రోజు నిండిపోయింది, కలకల్లాడిపోతుంది. సరే పాటలు ఇంకా ఉద్యోగంగా పాడారు, అయిపోయింది. ఇంకా వాళ్ళకి సువార్త పాటను ఏదో ఉంటాయిగా, కీర్తనల పాట, సువార్త పాట ఏదో ఉంటాయిగా. ఓకే, ఆయన చదువుకున్నారు. మరలా ఏమో ఒక అధ్యాయాన్ని ఒక వచ్చిన స్త్రీలు ఒక వచ్చిన సంఘం, ఒక వచ్చిన పాస్టర్ గారు చదువుతారు కదా, ఏమంటారు దాన్ని, ప్రత్యుత్తరాలకు చదువుతారు కదా. ఇంకా అది మళ్ళీ వార కార్యక్రమము ఇవన్నీ చెప్పిన తర్వాత వాక్యం, ఏది పాటలు అయిపోయినాయి కదా. ఇంకా ఏం జరిగింది, యేసన్న గారు కూర్చొని ఉన్నాడంట, పాటలన్నీ అయిపోయినాయంట. ఇక వీళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. సోమవారం రోజున పలానా ఇంట్లో మీటింగ్ ప్రార్థన, వీళ్ళ ఇంట్లో ప్రార్థన, బుధవారం ఇక్కడ, శనివారం అక్కడ, శుక్రవారం ఇక్కడ అని చెప్పుకొని మళ్ళీ ఉత్తరపత్రికలుగా అయిపోయింది. మళ్ళీ కానుకల లిస్టు, పోయిన వారం ఎంత వచ్చింది, వచ్చిన దానికి 3 లైట్లు కొన్నాము, దోమలు కొడుతున్నాయని 2 ఆలెట్లు కొన్నాము, అది కూడా లెక్క రాయాలా మరి ఘోరంగాను. ఇంక ఇవన్నీ చెప్పుకున్న తర్వాత యేసన్న గారు అనుకుంటూనే ఉన్నాడట, జనం పాపం ఇప్పుడు దాకా పాటలు పాడారు, ఉద్యోగం అన్నారు, ఇప్పుడే వినగలిగినప్పుడే 4 మాటలు చెప్తే బాగుంటుంది కదా, అవునా కాదా? సంకన పిల్లోడిని ఎత్తుకుని తల్లి ఏం చేస్తుంది, తినగలిగినప్పుడే 4 ముద్దలు పెడుతుంది. నిద్రపోయేటప్పుడు నిద్రలేపి వాడిని మూతి మీద కొట్టి తిను మింగు అంటే మింగుతాడేంటి? తినగలిగినప్పుడే పెట్టాలి, అవునా కాదా? ఏంటి అక్కడ చూస్తున్నారేంటి? ముసలాళ్ళకి కొంతమంది తినగలిగినప్పుడు పెట్టరు, పళ్ళన్నీ ఊడిపోయి తింటే అరగలేక అరుగు మీద కూర్చొని దిక్కులు చూస్తుంటారు ఇట్లా ముసలాళ్ళు. అప్పుడు నానా తిన్నాలా, ఏడ తింటాడమ్మా, తినేటప్పుడు పెట్టకూడదు. తినే వయసులో అడిగితే ఏం పెట్టలా, తినగలిగి అరాయించుకొని ఉండే అప్పుడేం పెట్టలా, అప్పుడు పెట్టమంటే ఏమో పెట్టలా. ఇప్పుడేమో ఒక ముద్ద తింటే ఏమో 2 రోజులు కరగదు, ఇప్పుడేమో తిన్నాడా, ఎవరు తింటాడు? అందుకని యేసన్న గారు కూడా వినగలిగినప్పుడే 4 మాటలు చెప్పాలి. వీళ్ళు మైండ్ అంతా పాడు చేసేస్తున్నారు అనుకుంటానే ఉన్నాడంట. సరే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ అయిపోయి యేసన్న గారికి, ఏం సంగమా, ఇప్పుడు మన దైవజనులు, గొప్ప దైవజనులు, ప్రపంచ ప్రఖ్యాతగా, ఒరే నాయన సాల్య ఆపరా నాయన నీ సోది. ఇంకా యేసన్న గారు వచ్చాడు, వాక్యం స్టార్ట్ చేశాడు. వాక్యం చెప్తుంటే జనం అబ్బో సంతోషంగా వింటున్నారంట. వాళ్ళకి కొత్త బాణీ ఇది, ఉజ్జీవంగా చెప్తుంటే వాళ్ళకి ఎట్లుంటుంది ఇక చెప్పండి. ఆకలిగా ఉన్నోడికి కమ్మగా బిర్యానీ చేసి పెడితే ఎట్లుంటుంది? దిక్కులు చూస్తాడా, ఆడ ఆపరి మీద ఉంటాడు. ఇంకా వాళ్ళు కూడా ఆ రోజున యేసన్న గారు వాక్యం చెప్తుంటే అబ్బో, ఇంకా యేసన్న గారికి వాళ్ళని చూసి ఇంకా ఆసక్తి ఎక్కువైపోయిందట. సరే చెప్తూ మధ్యలో ఒక పాట ఎత్తాడంట. అక్కడ వాయించేదానికి ఒక్కడు లేడంటండి. ఎందుకంటే పాటలు అయిపోయినాయా, పాటలు అయిపోయిన తర్వాత అందరూ ఇక వాళ్ళ చర్చిల్లో అంతేలే, బయట కొంత అంతేలే. వాయించే వాళ్ళు తబలా వాళ్ళు, కీబోర్డ్ వాళ్ళు, గిటార్ అప్పుడు దాకా గీకతా ఉన్నాడు. వాడు గీకి అలుపుచ్చినట్టు వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో ఇంకొకడు ఆ మూల కూర్చున్నాడంట. వాడు ఓయమ్మ కాలుతో కొడతా ఉన్నాడంట ఇట్లా. వాడు కొట్టేవాడు లేడు, గీకేవాడు లేడు, ఎవడు లేడంట. సరే యేసన్న గారు వాక్యం చెబుతూ పాట పాడుతుంటే సరే లేకపోతే ఇప్పుడు అవి ఉంటేనే నా పాటలు ఉండేది. ఆ గీకేవాడు కొట్టేవాడు ఉంటేనే నా పాటలు ఏంటి? అవి లేకపోతే పాడుకోలేమో ఏంటి?
ఏంటి ఆయన అట చూస్తున్నారు నన్ను సీరియస్గాను? అవి ఉంటేనా మనం పాడుకునేది? మన పితరులంతా ఎట్లా పాడుకున్నారు వాళ్ళు? మరి చెరసాలలో వాళ్ళు పాటలు పాడితే చెరసాల బద్దలైంది. ఎన్ని ఆర్కెస్ట్రాలు పెడితే, ఎన్ని కీబోర్డులు, ఎన్ని తబలాలు, ఎన్ని జాస్ గిట్లు, ఎన్ని గిటారాలు, ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకుని పాడితే చెరసాల పునాదులు కదిలే. నువ్వు మనసారా పాడాలనే కానీ పునాదులు కదలమా ఏంటి? ఒక పాట పాడరా, గొంతు బాగలేదు, అసలు నీ గొంతు ఉందంటరా? దూడ గొంతు వేసుకునే ఆయన గొంతు బాగలేదంట. బా కరెంటు పోయింది, ఒక ఇద్దరు చూపించి పాడంటారా అంటే కరెంట్ లేకపోతే మైక్ ఆడ పని చేస్తుంది కర్రీమోహమా? ఆయన మైక్ ఉంటేనే పాడతాడు. అర్థమైంది నేను చెప్పిన మాట. అందుకని ఏసన్న గారు కూడా లేకపోనిలే, అవి ఉంటేనా ఏంటి? మీకు ఇంకా ఒక మాట చెప్పినా, అసలు ఏసన్న గారు మొట్టమొదటి పాటలు రాసేటప్పుడంట ఫస్ట్ కృపామయుడా నీలోనా కృపామయుడా అట్లా బెంచ్ మీద దొరి వేసుకుంటూ రాసుకున్నాడంట ఆ పాటలు. అప్పుడు కీబోర్డులు తబలాలు మేము ఎవరూ లేము. మరి ప్రపంచాన్ని ఏలుకోలేదు ఆ పాటలో. శృతులు గీతులు కీబోర్డులు రిథం ప్యాడ్లు గీత ఏమీ లేవు. ఏయపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటి, అవన్నీ రిథం కూడా అట్లాగే ఉంటుంది. శాశ్వతమైనది నీవు నా ఏంటి మరి అట్లా ప్రారంభించిన వాడికి ఏమి లేకపోతే ఏంటండి బాబు? అందుకని ఏసన్న గారు పెద్ద లెక్క చేయలేదట. లేకపోయినా ఏసన్న గారు ఒక పాట ఇస్తాడంటండి. ఈ జనం కూడా ఇంకా సపోర్ట్లు కొడుతున్నారు. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పనా, ఒకడు అవతల నుంచి అటా వచ్చి అక్కడ ఒక కిటికీ ఉందంట. కిటికీ ఉంటే ఆడ అవతల నుంచి వచ్చి ఆ కిటికీలో నుంచి 2 చేతులు లోపల పెట్టి ఇట్లాంటి టేబుల్ ఒకటి ఉందంట ఆ కిటికీ దగ్గర. ఆ టేబుల్ మీద ఒక కంజిర ఉందంట, కంజిర. వాడు మనిషి బయట ఉండి 2 చేతులు లోపల పెట్టి ఆ టేబుల్ మీద ఉండే కంజిర అందుకొని ఆడు కంజిర వాయిస్తున్నాడంటండి. ఏసన్న గారు పాడుతుంటే ఆడు అంటాడట, రే ఎట్టవాడు రాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళంతా, ఆయన పాట పాడుతుంటే వాయించేవాడు అక్కడ లేడంటే. ఆడికి ఆత్మలో తీవ్రత వచ్చింది. ఏసన్న గారు పాడుతూ ఈ కంజిర సౌండ్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మనిషి లేడంట, 2 చేతులు వాయిస్తున్నాడంట. ఊరి ఈడొకట్రా మాము అని చూస్తే మనిషి లేడు. ఓహో అవతల ఉంటాడు, లేదు చేతులు వాయిస్తున్నాడు ఇట్లాగా. ఇక ఏసన్న గారికి కూడా ఉద్యోగం అయిపోయి ఇంకా ఆడ వాయించడం, ఏసన్న గారు పాడడం. మీకు ఒక మాట చెప్పనా, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగట్టి ఏంటా ఆయన చక్కగా వాయిస్తున్నాడు కంజిర, లోపలికి రానిలేదేంటి మీరు అంటే వాళ్ళు అన్నారట, ఏసన్న గారండి ఆడు శర్షి మానడు, తాగడం మానడు. మరి అంత తాగినాడు 2 చేతులు లోపల పెట్టి కంజిర వాయిస్తాడా? ఆడు కంజిర వాయిస్తాడు, ఫుల్గా తాగే ఉంటాడు. ఆడు తాగడం మానడు. ఫిలప్ చేయండి మీరు, ఇట్లాంటివన్నీ నాకు సహాయం చేయండి. మీరు చెప్పండి, ఇవి సచ్చిన క్రియలు అంటారా, జీవం కలిగిన క్రియలు అంటారా, నిర్జీవమైన క్రియలు అంటారా? అప్పుడు ఏసన్న గారు అనుకున్నాడట, ఓకే వీడికి అన్నిటి మీద ఆసక్తి కలిగిన వాడే కానీ సజీవమైన క్రియలు ఏంటి? దేవుని సన్నిధిలో నేను ఉండాలంటే, దేవుని సంఘంగా నేను ఉండాలంటే, ఆయన శరీరంగా నేను ఉండాలంటే ఈ నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలి, ఈ సచ్చిన వాటిలో నుంచి బయటకు రావాలి, ఈ నిర్జీవమైన క్రియల్ని నేను పరిత్యజించాలి అనే ఆసక్తి కలిగిన వాడు కాదు, సచ్చినవాడు. ఈ ఎగ్జామ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ సచ్చిన క్రియ మన యందున్నా, ఏ నిర్జీవమైన క్రియలతోనే మనం నడిపించబడుతున్నా
మనం దేవుని సంఘం అనబడము. అర్థమవుతుందా? సచ్చిన క్రియలు, నిర్జీవమైన క్రియలు మన యందు ఉన్న ఎడలా నువ్వు దేవుని సంఘము అనబడవు. ఎందుకు అనబడవు అని అంటే, చర్చి కట్టించింది మేమే కదా, ఎందుకు అనబడవు అంటే, చర్చి కట్టించింది నువ్వేనైనా, ఎందుకు అనబడవు అంటే అది సజీవమైనది. యేసుక్రీస్తు శరీరం ఇది సజీవమైనది అయితే నువ్వు నిర్జీవమైనది అయితే ఎట్లా కుదురుతుంది? మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, నీవు సజీవమైన సంఘంగా మారాలంటే, ఈ సజీవమైన సంఘంగా నీవు ఉండాలంటే, నీవు ఆయన శరీరం అనే సంఘంగా మారాలంటే, ఇప్పుడు ఈ నిర్జీవమైన శరీరంలో, ఈ నిర్జీవమైన నీ జీవితంలో జీవింపచేయు ఆత్మ కుమ్మరించబడాలి, జీవింపచేయు ఆత్మ నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఉండాలి? జీవింపచేయు, చెప్పండి, జీవింపచేయు ఆత్మ. ఏ ఆత్మ ఇది? చెప్పండి. నిన్ను జీవింపచేయు ఆత్మ. మన ప్రార్థనా మందిరానికి వస్తారు, వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగోలేక డాక్టర్లు చేతులు ఎత్తేసారండి. తీసుకెళ్ళిపోమన్నారు. వేస్ట్ అండి, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఏం లేదు, ఉలుకు పలుకు లేదు. సాక్షిగా చెప్తున్నాను నేను. ఆ తల్లి వాళ్ళ ఊరికి ఆ బిడ్డని అంబులెన్స్లో తీసుకుని వెళుతూ ఫోన్ చేసింది, నాకు బోర్ నేర్చింది. అన్నా, డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారు, ఉలుకు లేదు పలుకు లేదు బిడ్డకి, ఆశలు వదిలేసుకున్నాము, తీసుకెళ్తున్నాము, మా ఊరికి తీసుకెళ్తున్నాం, సొంత ఊరికి. కార్యక్రమాలు చేయడానికి ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఆ బిడ్డ ఇంకా మన బిడ్డ కాదు. కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ ఊర్లో మన సంఘం ఉంది, వసన మందిరం ఉంది. ఆ పాస్టర్ గారికి కొంచెం ఫోన్ చేసి చెప్పండి, మీరు దగ్గరుండి కొంచెం ఆ కార్యక్రమాలు చేయమని అంటే, నేను అన్నానమ్మా, అలాగే నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు ఆ విషయం వదిలిపెట్టేయండి, ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు అని ధైర్యపరిచాను. అదేనన్నా, వెళ్తున్నాము, ఆ పాస్టర్ గారితో కొంచెం చెప్పండి, మీరు ఆ కార్యక్రమాలను కొంచెం దగ్గరుండి చేయమని చెప్పి, ఎందుకంటే మా వాళ్ళు అంతా వస్తారు కదా, మా వాళ్ళని కొంతమంది విగ్రహారాధికులు ఉన్నారు, అందుచేత కార్యక్రమాలు కొంచెం పాస్టర్ గారి నుండి చేయమని చెప్పన్నా అంటే, అట్లాగేనమ్మా అని నేను వెంటనే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, బ్రదర్ బలానా ఫ్యామిలీ మనకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు, మన సంఘానికి మనకు ఆప్తులైన వాళ్ళు దగ్గరుండి కార్యక్రమాలు చూడు, ఏదైనా అవసరమైతే చూడు అని ఫోన్ చేస్తే అట్లాగేనా అన్నాడు. నిర్జీవమైన శరీరాన్ని వేసుకుని వెళ్ళారండి అక్కడికి. ఆ రోజున సేవకులకి కొందరికి నేను ఫోన్లు చేసి చెప్పాను, బ్రదర్ వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అట్లా విచిత్రమైన సంగతి చెప్పిన, తీసుకెళ్ళారు అక్కడికి, వాళ్ళ ఊరికి. ఏం జరుగుతుందో అని కాసుకోని కూర్చొని ఉన్నారు. దేవుని గొప్ప కార్యం ఒకే ఒక మాట చెప్తాను. పోయిన వారంలో ఆ బిడ్డని ఆరోగ్యకరంగా మరలా వ్యానెక్కించుకొని మరలా విజయవాడ తీసుకొని వచ్చారు. ఆ బిడ్డ నిజం, కథ కాదు ఇది. 2 వారాలకు ఒకసారి అట్లాగా ఆ తల్లి నాకు ఫోన్ చేసేది, అన్నా కళ్ళు తెరిచాడన్నా, అన్నా ఏదైనా పెడితే తింటున్నాడన్నా, అన్నా కూర్చుంటున్నాడన్నా, అన్నా ఇప్పుడు బాగానే కొంచెం నెమ్మదిగా నడుస్తున్నాడన్నా, ఇలాగండి. నిర్జీవమైన శరీరమే. ఈ నిర్జీవమైన శరీరంలో ఏమైంది? జీవం నిర్జీవమైన వాటిల్ని జయిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యవంతుడయ్యాడు. అలాగే మన నిర్జీవమైన క్రియలు చావాలి. ఈ నిర్జీవమైన శరీరంలో ఆత్మ అంటే జీవింపచేయు ఆత్మ ఎప్పుడైతే నింపబడుతామో, నింపుదల కలుగుతుందో, నివసిస్తుందో ఈ జీవింపచేయు ఆత్మ, అప్పుడు మనలో ఉన్న నిర్జీవమైన క్రియలు తొలగి జీవము కలిగిన క్రియలుగా
మార్చబడి అప్పుడు సంఘంగా మనం మార్చబడగలుగుతాం. ఆయన శరీరముగా మనం మార్చబడగలుగుతాం. నీ బాప్తిసం పొందాను అంటే కుదరదు. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాను అంటే కుదరదు. మా తల్లిదండ్రులు మా అందరం క్రైస్తవమేనో మా 4 తరాల నుంచి అవన్నీ అవసరం లేదు, అనవసరం. దేనికి పనికిరావు అయ్యి, దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. ఒకటే, జీవింపచేయు ఆత్మ మనలో ఉండాలి. మీకు ఎండుమిరపకాయ తెలుసు కదా? ఎండుమిరపకాయ తెలుసా తెలీదా? చూపించాలా? తీసేసి ఎండుమిరపకాయ లేదుగా. ఎండుమిరపకాయకి ఆ తొడుము ఒలిచేసి పెద్దది ఉంటుంది కదా ఎండుమిరపకాయ, తొడుము ఒలిచేసి, అర్థమైందా? ఆ బెజ్జంలో నుంచి ఒక ఈగని లోపల పంపించేయండి, ఒక ఈగని చేయండి. ఇట్లాంటి ప్రయోగాలను చేయండి. శాస్త్రవేత్తలు కాకపోయినా ఇట్లాంటివన్నీ చేసి తృప్తి పొందుదాం. రాకెట్ని తయారు చేయలేకపోయినా దీన్నైనా చేద్దాం, చిన్న పనే కదా, ఆ సాటిస్ఫాక్షను. మేము చిన్నప్పుడు అగ్గిపెట్టె ఆ అగ్గిపెట్టి లోపల పెట్టి ఉంటుంది కదా, పొలాలు పెట్టే ఆ పెట్టికి బెజ్జం కొట్టి దారం కట్టి ఆడక్కడ నేను ఇక్కడ. నిజం నేను చెప్పే మాట, మీరు చేసి చూడండి, శాస్త్రవేత్తలకు ఫీల్ అయిపోండి. అగ్గిపెట్టికి దారం, బాక్స్కి దారం కట్టి దాంట్లో మాట్లాడు, హలో హలో రే వినబడుతుందా, రే పొలి వినబడుతుందిరా, నువ్వు మాట్లాడు పెట్టు. అబ్బా కళ్ళలో కూడా ఇక రాత్రులు. మన పెద్ద శాస్త్రవేత్తలను వద్దులే, ఇట్లాంటివన్నీ చేసుకుని తృప్తి పొందుదాం. ఈ తొడుగోలు చేసి దేనికి? ఎండుమిరపకాయకి ఒక ఈగను పట్టుకొచ్చి దాంట్లో వేసి వదిలిపెట్టండి. ఇప్పుడు చూసుకొని ఆయన ఎండుమిరపకాయ డ్యాన్స్ వేస్తుంది, వేసుకో. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఆ ఎండుమిరపకాయ లేచి నేను మాట చెప్పనా, అది ఎగిరెగిరి పడుతుందంటే ఎండుమిరపకాయకి జీవం ఉండే. అది ఏం మిరపకాయ చెప్పరండి బాబు, ఎండిపోయింది. అదే తాగి ఎండిపోయింది. పేకాట ఆడి ఎండిపోయింది. వడ్డీలకి ఇచ్చి ఎండిపోయింది. మీకు అర్థమవుతుందా? సినిమాలు చూసి ఎండిపోయింది. కాదనట్లా. ఇప్పుడు ఆ ఎండిపోయిన దాంట్లోకి ఏం వెళ్ళింది? మరి అదే చెప్పింది నేను కూడా. జీవాత్మ వెళితే దానికి జీవం లేకపోయినా ఆ లోపలుండే ఆత్మ జీవము కలిగిన ఆత్మ. ఆమేన్. ఈ జీవము కలిగిన ఆత్మ లీడ్ చేస్తుంది. ఇప్పుడు లీడ్ చేస్తుంది. ఏంటి అటు మాట్లాడుతున్నావు? మాట్లాడకూడదు, తప్పు. అటు మాట్లాడకూడదు. ఏంటి మెల్లగా మళ్ళీ కళ్ళు కొంపలతో సచ్చినోడా ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఊరికి చూసొత్తా, నోరు మూసుకో, ఏం చూసి వచ్చేది. ఈ ఆత్మ లీడ్ చేస్తుంది, లోపల ఉన్న ఆత్మ. నీ సచ్చిన జీవితాన్ని జీవము కలిగిన జీవితంగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎండుమిరపకాయ ఎగిరెగిరి గంతులేస్తా ఎగరదంటే చూసిన వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది. ఇది ఎండిపోయింది కదరా, ఏం తిట్ట ఎగురుతుంది? అది ఎండిపోయింది అంటారా, లోపల జీవం కలిగిన ఆత్మ ఉంది. అందుకే నేల మట్టితో నరునిని చేసి, మరి అది నేల మట్టితో నరునిని చేశాడంట. ఎలా చేశాడు ఆయన? ఇలా చేశాడు. ఇలా చేయగానే ఓం బ్రీం డో స్టాష్ అట్లా అంటే టెండర్ అని కళ్ళు తెరిచానేంటి? లే, నేల మట్టితో అవుటర్ షేప్ చేసి బొమ్మను చేసి జీవించే ప్రాణిగా ఉండడానికి భలే మాట అండి. ఆ మాట జీవించే ప్రాణి అంటే ఒక బొమ్మ చేశాడు. ఇప్పుడు ఈ బొమ్మ జీవించాలంటే జీవాత్మ లోపలికి వెళ్ళాలి. ఆయన నాసికారంధ్రాల్లో
ఆ బొమ్మకి నాసికారంధ్రాలలో నుంచి చెప్పరేంటి? ఏ ఆత్మ? జీవాత్మను ఊదాడు. ఆ జీవాత్మ లోపలికి వెళ్ళింది. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వద్దులే, ఇక్కడ ప్రయోగాలు చేయబాకండి నాయన, వద్దుగానే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రయోగం చేసి చూడండి. మీరు గాలి పీల్చి చూడండి, గాలి వదిలి చూడండి. యేసు అంటదంట గాలి. ఏంటి, ఏం అర్థమై చచ్చామే అని అంటున్నారు మీరు? ఏం అర్థమై చచ్చింది మీకు చెప్పండి? గాలి అని పిలవండి, మళ్ళీ గాలి వదలండి. గాలి పీలిస్తే ఏమో యేసు, ఎందుకంటే ఇది ఆయన గాలి. మరి ఆయన గాలి, ఆయన పిలవ ఒక నన్ను పిలుస్తుందా? సుభద్ర అంటదా? లక్ష్మే అంటదా? ఏంటి, అంకమ్మా అంటదా? అందవు. ఎందుకంటే వాళ్ళ గాలి కాదు అది, అది యేసయ్య గాలి. ఆయన్ని పిలుస్తుంది యేసు. ఎందుకంటే ఆయన ఊదాడు. ఆ నాసికారంధ్రాలలో నుంచి జీవాత్మను ఊదాడు. ఈ ఆత్మ లోపలికి వెళ్ళి మనం జీవించడానికి కావలసిన పార్ట్స్ అన్నీ, అవయవాలన్నీ ఆత్మ సృష్టించింది. హల్లెలూయా. దేవుడు సృష్టించలా. 2 కిడ్నీలు, ఇడ్లీలు లేదు, కిడ్నీలు లేదు. మరి ఇడ్లీలు ఉంటే చట్నీ ఎక్కడ? రెండు కిడ్నీలు, ఇది గుండెకాయ, మరి లివర్ ఎక్కడయ్యా? ఆయన అవుటర్ షేప్ చేశాడు. అవుటర్ షేప్, చేతులు, కాళ్ళు, ముక్కు, అవుటర్ షేప్. ఎప్పుడైతే ఈ ఆత్మను ఊదాడో, ఈ మట్టి బొమ్మ జీవించడానికి ఏ ఏ పార్ట్స్ కావాలనో అవన్నీ ఆత్మదేవుడు చేశాడు లోపలికి వెళ్ళి. ఇది ఎన్ని ఆలోచిస్తానండి, మతిపోద్దండి, మతిపోద్దంతే. నేను చాలాసార్లు ఈ మెడికల్ సైడ్గా ఉన్నవాళ్ళు 2-3 నాకు బాగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాను. మతిపోద్దంతే. ఏమి ఆత్మ దేవుని జ్ఞానం. మన పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ని మన గనక ఆలోచించి ధ్యానిస్తే దేవునికి ఏంటి ఎంత అజ్ఞానమో అది మనకు అందదండి, మనకు అందదండి. ఒక్కొక్క అవయవ నిర్మాణం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధానమును చూడగా. అయ్యా, ఒక ఇల్లు కడితే 6 నెలలకల్లా బద్దలైపోతుంది బాబా. 6 నెలలకి ఎక్కడ క్రాకులు రావాలో అన్ని చోట్ల క్రాకులు వచ్చి దేవుడికి చిత్రంగా నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఒక ఇల్లు కడితే. మరి ఈ మిషను ఎన్ని సంవత్సరాలు 70, 80, 90. మొన్న ఒక ముసలోడు 110 అంట. ఆ ముసలోడు ఇంకా కూర్చొని గుడ్ల గుబ్బు చూసినట్టు చూస్తూనే ఉన్నాడు. మన ఆ బాడీ ఎక్కడ క్రాకులు రాలేదే, ఎక్కడ ఏంటి. నిన్నటి రోజు వాటర్ వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయని చెప్పి కరెంట్ తీస్తే మన వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అని ఏనాడైనా నీళ్ళు వస్తున్నాయని దేవుడు కరెంట్ తీసేసాడు మన గుండెకాయకి. ఏంటండి మరి? ఏ పవర్ లేకుండా, ఏ జనరేటర్ లేకుండా గుండె ఎట్టాడుతుంది? మన లివర్ పరిస్థితి ఏంటి? మన ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటి? ఇడ్లీలా ఆ ఇడ్లీల సంగతి ఏంటి? ఓరే బాబాయ్, ఇది శుద్ధి చేసి అక్కడ పంపిస్తే, అది శుద్ధి చేసి ఇక్కడ పంపిస్తే, ఈ 2 కలిసి దాని దగ్గర పంపిస్తే, అబ్బా రే బాబోయ్, అమ్మ నాయనో. ఈ ఫిల్టర్ చేసే కొంచెం ఏదన్నా కొంచెం అంత నలుసులో నలుసు ఈ ఫిల్టర్ చేసే కిడ్నీలు కానీ లివర్ కానీ కొంచెం గనక ఆ ఫిల్టర్ చేయాల్సిన కొంచెం అట్లా వదిలితే బాడీలో ఎంత మార్పు కనిపిస్తుందో. కళ్ళు పచ్చగా అయిపోతున్నాయి. ఏంటి, లివర్ వాసిందంట, నువ్వు టేప్ పెట్టి కొలతేసావా? ఏమి ప్రణాళిక దేవునికి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండడానికి, బ్రతకడానికి, జీవించడానికి కలిగిన కావలసిన పార్ట్స్ అన్నీ, ఆ అవయవాలన్నీ
ఆత్మ దేవుడు లోపలికి వెళ్ళి, ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనము జీవము కలిగిన వాళ్ళముగా బ్రతకడానికి కావలసిన సుగుణాలన్నీ ఆయన సృష్టిస్తాడు అక్కడ. అంతే. నేను ఉండగలనా, నేను నిలబడగలనా? ఏమే 2 కాళ్ళు ఏమైనాయి నీకు? నిలబడలేవా? నేను ఉండగలనా, నేను నిలబడగలనా? నేను ఒక మాట చెప్పిన, పరిశుద్ధాత్మను పొందుకొని చూడు, నీవు జీవించడానికి కావలసిన గుణగణాలు, వసతులు అన్నీ ఆయన సృష్టిస్తాడు. ఇంక నీకు సందేహమే ఉండవసరం లేదు. నేను ఉండగలనా, ఉండలేనా, చేయగలనా, చేయలేనా, వెళ్ళగలనా, వెళ్ళలేనా, ఈ సందేహం మంది కాదు. ఎందుకంటే సృష్టించగలిగిన దేవుడు నీలో ఉన్నప్పుడు నీకు నిలబడడానికి కావలసినవన్నీ, నడవడానికి కావలసినవన్నీ, మాట్లాడడానికి కావలసినవన్నీ, జయించడానికి కావలసినవన్నీ ఆయన నీకు అన్ని వనకూరుస్తాడు, సమకూర్చి పెడతాడు అక్కడ. అంతే. ఎందుకంటే మనల్ని లీడ్ చేసేది ఆయన కదా. కనుక ఆయన శరీరం, ఏ శరీరం అది? జీవము కలిగిన సంఘం శరీరం. ఈ జీవము మనలో ఉంటేనే ఆ జీవము కలిగిన సంఘము అనడానికి నిదర్శనం, ఆధారం. ఆ జీవం మనలో లేకపోతే మనం జీవము కలిగిన సంఘము అనబడము. ఆ జీవము కలిగిన సంఘం నీవు కాదు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. ఏమని ప్రశ్న వేసుకోవాలి? నాలో జీవాత్మ ఉందా, ప్రేతాత్మ ఉందా? ప్రేతాత్మ. నోరు తెరిస్తే బండ బూతులు. ఒక ఆమె, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు జీసస్ అంటే లవ్వు అనింది అని పాపం వేదికలు ఇక్కబో పెద్ద ప్రసంగాలు చేస్తుంటే మా వాళ్ళు కొంతమంది మారిందే జిందాబాద్ అని ఎక్కిచ్చారు. ఆమె మొన్న బండ బూతులు తిట్టింది. అది నోరా, ఆ నోట్లో నాలుక తాటే మట్ట అర్థం కావాలి. బండ బూతులు. నాయనో దేవుడు, ప్రేతాత్మ. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అలా చేయదు. పరిశుద్ధాత్మ జీవము కలిగిన సంఘముగా మనం ఎలా ఉండాలనో అలా నడిపిస్తుంది. ఆ జీవాత్మతో మనం నింపబడితేనే, పరిశుద్ధాత్మ జీవాత్మతో మనం నింపబడితేనే మనం ఆయన సంఘం. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నావా? ప్రభుని అడిగాను నేను, ప్రభువా నీ సంఘం ఎంతమంది అంటే, ఆయన ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 30 మంది ఉంటారా? 30 మందా? 30 మందా నీ సంఘం? మేము మరి ఎంతమంది ఉన్నావు? ఎంతమంది ఉన్నారు కానీ ఎంతమందిలో 30 మంది నా సంఘం, నా శరీరం అందరు కాదు, ఇందులో నాకు 30 మందే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి 30 మందిని తీసేస్తే మిగతా వాళ్ళందరినీ ఏం చేయాలి? మరి వీళ్ళంతా ఎవరు ప్రభువా? వాళ్ళని అడుగు, ఎందుకు వచ్చారు వాళ్ళని? నేను స్తుతించడానికి వచ్చారంటయ్యా. ఎందుకు స్తుతించడం? నా సంఘం, నా శరీరం కాకపోతే వాళ్ళు. మరి నీ శరీరం అయి ఉండాలంటే మేమేమి ఉండాలి ప్రభువా? నా శరీరం అయి ఉండాలంటే నా శరీరం జీవము కలిగింది కనుక జీవింపచేయు ఆత్మ వారిలో ఉండాలి. అప్పుడు జీవింపచేయు ఆత్మ వాళ్ళలో ఉంటే వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు నా సంఘం, వాళ్ళు నా శరీరం. ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. నేను జీవాత్మతో నింపబడ్డానా, ఇంకా ప్రేతాత్మ దురాత్మ క్రియలు నాలో పనిచేస్తున్నాయా? ఏమన్నా నేను క్రిస్టియన్ కుటుంబంలో పుడితే దురాత్మ ఎందుకు పనిచేస్తుందండే అనొచ్చేమో. నువ్వు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవుడు పేరే పెట్టుకున్నా, నీ ఆత్మ జీవింపచేయు జీవాత్మతో నింపబడకపోతే నీవు ఆయన వాడవు కాదు. ఆత్మ లేనివాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది ఇంతటితో తెగే వారం కాదు, ఇది వచ్చే వారం ఇది ఇలాగే కొనసాగిస్తాను. మన సబ్జెక్ట్ శీర్షిక ఏంటి? సంఘం. ఏంటి ఆయన సంఘం అనేది
కొన్ని దినాలు మనం ధ్యానిద్దాము. ఈరోజుకి ఈ మాటలు ముగించుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ శరీరం జీవము కలిగిన సంఘం, సంఘమే నీ శరీరం. నీ శరీరంగా, నీ సంఘంగా నేను ఉండాలి అన్నప్పుడు ఆ జీవాత్మ నేను కలిగి ఉండాలి. ఆ జీవాత్మతో నన్ను నింపు నాయనా. నిర్జీవమైనది ఏది నా యందు ఉండకూడదు. యేసు నామములో ఆ నిర్జీవమైన దానిని తొలగించు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జీవాత్మనిలో ఉన్నప్పుడు నీ ప్రతి కదలిక, ప్రతిక్రియ జీవము గలదై ఉంటుంది. నీవు ఆయన సంఘమై ఉంటావు. ఆయన సంఘం సచ్చినది కాదు, నిర్జీవమైనది కాదు. నీవు ఒక్క శరీరం. నీకు ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని తలంపులున్నా, ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడువైనా, ఎంత పేదవాడువైనా, నువ్వు ధనికుడువైనా, ఎవడవైనా సరే, నీవు ఒక్క శరీరముగా మారాలి. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ అన్ని సంఘాలు ఒక్క శరీరం. ఈ ఒక్క శరీరానికే ఒక్క శిరస్సులో నుంచి ఆలోచనలు వస్తాయి, ప్రణాళికలు వస్తాయి. ఒకవేళ నీ ఆలోచన నువ్వు నెరవేర్చుకుంటున్నావేమో, నీ ఉద్దేశాలు నువ్వు నెరవేర్చుకుంటున్నావేమో. ప్రభువా, నేను నీ సంఘమై, నీ ఆలోచనలు, నీ సంకల్పం, నీ చిత్తం నేను తెలుసుకోవాలి. నీ ఆత్మతో నన్ను ముద్రించు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. ప్రభువా, జీవింపచేయు ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నేను జీవము కలిగిన వాడనై జీవించడానికి కావలసిన సమస్తము ఆత్మ ద్వారా సమకూర్చబడాలి. ఆత్మ చేత వనకూర్చబడాలి. ఆత్మ చేత రూపింపబడాలి, సృష్టించబడాలి. కీర్తనకారుడు అన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో, నిర్జీవమైనది నా యందు ఉన్నదేమో. నన్ను పరిశీలించి పరీక్షించి తెలుసుకున్నాయన. నీవు సజీవమైన క్రియలు లేనివాడవైతే నీవు దేవుని సంఘం కాదు. దేవుడు ఆ రీతిగా మనల్ని సజీవమైన క్రియలతో అలంకరించి ఆయన శరీరముగా మనల్ని మలుచుకున్నందుకు స్తోత్రం చెబుదాం ప్రభుకి. జీవింపచేయు ఆత్మను ప్రభు మన మీద సమృద్ధిగా కుమ్మరించినందుకు స్తోత్రం చెబుదాం. ఆ అనుభవం లేని వారిని ప్రభు దర్శించి ప్రభు బలమైన అభిషేకంతో నింపునట్లు స్తోత్రం చెబుదాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. మనం ఒక్కొక్కరిని ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరిచే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన త్రియేక తండ్రికి స్తోత్రం చెబుదాం. ప్రార్థన. తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రాలు. ఈ రాత్రి ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఈ ఆత్మ కూడికను ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు ప్రభువా. సంఘము అనగా ఏంటో మీరు మాకు తెలియపరిచినందుకు ఆయనకు స్తోత్రాలు. ఇంతవరకు సంఘమును గురించినటువంటి అవగాహన లేనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువా లేఖనముల ద్వారా
తేటగా మీరు తెలియపరిచారు. సంఘము మీ శరీరం అయ్యున్నది తండ్రి. ఈ శరీరముకు మీరు శిరస్సు అయి ఉన్నారు ప్రభువా అని స్తోత్రాలు. సంఘము అనబడుచున్నటువంటి మీ శరీరమునకు ప్రభువా, ఆ ఒక్క శరీరమునకు ఒక్క శిరస్సు, అందులో నుండి కలిగే ఆలోచనల చేతనే శరీరము నడిపించబడుతుంది కనుక మేము నిజముగా మీ శరీరంలో చేర్చబడి ఉంటే మీ ఆలోచన చేతనే మేము నడిపించబడాలి. ఇంతవరకు ప్రభువా స్వ ఆలోచనలు స్వచిత్తము చేత నడిపించబడి ఉన్నాం, క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రాలు. మీ సంఘంలో మేమందరము చేర్చబడి ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవాలుగా నాయనా నీ స్తోత్రములు నీతో అంటు కట్టబడి శిరస్సు అయినటువంటి నీ ఆలోచనల చేత మేము నడిపించబడ్డకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘము సజీవమై ఉంటుంది కనుక ప్రభువా నాయనా మేము జీవము కలిగిన వారముగా మార్చబడినట్లు జీవాత్మను మాలో మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆ జీవింప చేయు ఆత్మ, జీవాత్మ, పరిశుద్ధాత్మ మాలో ప్రభువా తండ్రి నీ స్తోత్రం. చక్కటి అవయవాలు ఏ విధంగా రూపించబడి ఉన్నవో అలాగే ఆధ్యాత్మికమైనటువంటి సద్గుణములు కూడా ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా మేము పొందుకొని తండ్రి మేము జీవము కలిగినటువంటి వ్యక్తులుగా నడిపించబట్టుకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రేష్టమైనటువంటి ఈ మాటలు విని మరచువారు కాక వీటిని హృదయంలో భద్రపరచుకొని నిత్యము ప్రభువా తండ్రి సజీవులమై ప్రభువా జీవము కలిగినటువంటి సంఘమై మీ నామమునకు మహిమార్థంగా బ్రతకడానికి మీరు ఆకడ కొరకై సిద్ధపడటానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలపు ఆరాధనకు మా ఒక్కొక్కరిని సిద్ధపరిచి సకాలమునకు నడిపించండి. చేరి వచ్చిన బిడ్డలను లైవ్లో ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృపాక్షేమాలు తోడయుంచమని సమస్త ఘనత మహిమా ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ మాటలు వినిన ఒక్కొక్కరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.